వెల్కమ్ టు అలీనా షీప్ అండ్ గుడ్ ఫార్మ్ ఛానల్. ఈరోజు హూఫ్ కటింగ్ ఎలా చేయాలో ఈ వీడియోలో నేను తీయడం జరిగిందండి. ఏవైతే గిట్టెలు అంటారు కదా, గిట్టెలకు పెరిగినప్పుడు గొర్రెలకు నడవడానికి రాదు. ఇంకా అలాగే వదిలేస్తే ఏమవుతుందంటే కాలు కూడా బెండ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. గొర్రె అనేది ఖరాబ్ అవుతుందండి, నడిచేకి రాదు, కుంటుతుంది. ఇంకా వర్షాకాలంలో గిట్టలు చెడిపోయి రకరకాల కాళ్ళు నొప్పులు వస్తాయి. కాబట్టి ఈ మన గోర్ అనేది కట్ చేయాలండి. హూఫ్స్ అనేది కంపల్సరీ కట్ చేయాలి. ఏవైతే పెరుగుతాయో వీటిలను కంపల్సరీ కట్ చేయాలన్నమాట. చూడండి, ఫస్ట్ వెనకాల కాళ్ళు కట్ చేస్తున్నారు. కట్ చేసే పొజిషన్ ఎలాగా, ఆ తర్వాత మనం కట్ చేయాలంటే ఎలా పట్టుకోవాలి గొర్రెను, అది ఫస్ట్ కంపల్సరీ అన్నమాట. ఇద్దరు పట్టుకోవాలి. ఒకరు వచ్చేసి ఈ విధంగా ఈ చిన్న సీజర్తో, అంటే ఈ కట్టరే వస్తుందన్నమాట, హూఫ్ కటర్ అనేది వస్తుంది. దీంతో మనం కట్ చేసుకోవచ్చు. ఈ విధంగా అనేది కట్ చేసుకోవాలండి. ఫస్ట్ స్టార్టింగ్లో నార్మల్ గొర్రెకు కాలు ఎలా ఉంటాయో సేమ్ అలాగే కట్ చేయాలి. ఇవి చూడండి, నా దగ్గర కొత్త స్టాక్ వచ్చింది. బన్నూరు ఫీమేల్స్ అనేది వచ్చాయి నా దగ్గర. వీటి అన్నిటికీ నేను హెయిర్స్ కూడా రిమూవ్ చేసిన, ఆ తర్వాత ఈ మన హూఫ్ కటింగ్ అనేది చేపించిన అనమాట. జస్ట్ ఫర్ అందరికీ యూజ్ అవుతుంది, ఎలా కట్ చేయాలి చాలామందికి తెలియదు కాబట్టి నేను ఈ వీడియో పెట్టడం జరుగుతుంది. మనం కూడా కట్ చేసుకోవచ్చండి. జస్ట్ ఇది చూడండి, ఎలాగైతే వాళ్ళు కట్ చేస్తున్నారో ఈ విధంగా కట్ చేసుకోవచ్చు. నేను కూడా చాలాసార్లు కట్ చేసినాను, కానీ దాదాపు ఒక 20 ఉన్నాయి కాబట్టి నేను బయట వాళ్ళని పిలిచి ఇది కట్ చేపించడం జరుగుతుంది. చాలా నైస్ కట్ చేశారండి, సూపర్గా కట్ చేశాడు. అందు గురించి మీరు కూడా చూసైనా 1-2 ఉంటే కట్ చేసుకోవచ్చు, యూస్ఫుల్ అవుతుందని ఈ వీడియో అనేది చేయడం జరుగుతుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకోటి, ట్రైనింగ్ క్లాసెస్ అనేది చాలామంది ఫోన్ చేస్తున్నారు. ఆఫ్టర్ రంజాన్ ఏప్రిల్ ఎండింగ్ అలా మనం ట్రైనింగ్ మళ్ళీ క్లాసెస్ అనేది మళ్ళీ స్టార్ట్ చేద్దామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్.